నమస్తే, వెల్కమ్ టు ఎస్కే న్యూస్. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు నిడదవోలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛగా స్వాతంత్ర దినోత్సవాన్ని జరపడానికి ఎందరో త్యాగమూర్తులు త్యాగఫలం ఉందని పేర్కొన్నారు. నేటి సమాజంలో దేశభక్తి యువకుల్లో తగ్గుముఖం పట్టిందని, పూర్వం స్వతంత్ర సమర యోధుల త్యాగపూరితమైన జీవితం గురించి సమాజం ఎప్పటికప్పుడు యువకులకు వివరించడం చాలా అవసరమని ఆయన సూచించారు. నేటి యువత మత్తు మాదక ద్రవ్యాల వంటి పరిగెడుతున్నారని, పురాతన దేశ చరిత్ర, దేశభక్తి వంటి పుస్తకాలను అభ్యసించడం ద్వారా చెడు వ్యసనాల నుండి దూరం అవడానికి అవకాశం ఉంటుందని, స్వచ్ఛంద సేవ సంస్థల వారి యువకులను దేశభక్తి వైపు మళ్లించే విధంగా కార్యక్రమాలు చేపడితే దేశం ముందుకు వెళ్లడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మని వెంకటేశ్వరరావు, కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ నిడదవోలు నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పాఠశాల చిన్నారులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. Now I request our ex-MLA to hoist the flag. అమ్మ జెండా వెనక్కి పంపించింది, ఇది వెనక్కి పంపించండి. జెండా రచన గారు దగ్గరికి వెళ్ళండి. మీరు సర్పంచ్ సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు మీరు పక్కకి రండి. సార్ వదిలేండి. ఎవరిలో చప్పట్లు ఎవరు కొట్టండి. సెల్యూట్ చేయండి. Salute! Honor! Salute! Honor! Salute! Honor! Let's begin. सारे जहां से अच्छा. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा सारे जहां से अच्छा हम बुलबुले नहीं सीखी ये गुलसिता हमारा हमारा. భారతదేశ 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మరి మన ప్రజానీకం అందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అట్లాగే ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, వారితో పాటు పట్టణ పార్టీ అధ్యక్షులు కొమ్మని వెంకటేశ్వరరావు, అలాగే మండల పట్టణ పార్టీ సెక్రటరీ గారు అయినటువంటి తిరుపతి సత్యనారాయణ గారు, అట్లాగే మండల పార్టీ అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ గారు, మన నిడదవోలు మండల పార్టీ అధ్యక్షులు వెలగన సూర్యారావు గారు, కరాలి మండల పార్టీ అధ్యక్షులు అధికాల శ్రీను గారు, మరి వీరందరికీ వారితో పాటు నియోజకవర్గ స్థాయి నుంచి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి చిన్నారులు అందరికీ పేరు పేరున నా యొక్క 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజులన్నీ కూడా ఏదైతే మన పూర్వీకులు పెద్దలు త్యాగాలు చేసి 200 సంవత్సరాలు సుమారుగా మరి పరాయి పాలనలో, వేరే వారి కబంధ హస్తాల్లో మరి చిక్కుకుపోయినటువంటి మన జీవితాలన్నింటికీ కూడా స్వేచ్ఛ, స్వాతంత్ర్యం అన్నీ కూడా ప్రసాదించి ఈవేళ ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి ప్రభుత్వాలు మనల్ని అందరినీ కూడా పరిపాలించేటటువంటి విధంగా ఏర్పాటు చేసినటువంటి మరి మన స్వాతంత్ర పోరాట అమరవీరులందరికీ కూడా ఈ సందర్భంగా మరి మనం నివాళులు అర్పించుకుంటూ, వారందరికీ నివాళులు అర్పించడంతో పాటు వారందరినీ గుర్తు తెచ్చుకుంటూ, వాళ్ళు చేసినటువంటి త్యాగాలు, ఎలాంటి త్యాగాలు ఈ దేశం కోసం వారందరూ కూడా చేశారన్నది
మనం ప్రతి ఒక్కరూ ఆలోచించాలి, చిన్నారులందరికీ కూడా చెప్పాలి. వాళ్ళు కూడా క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాల్ని ఆచరించేటటువంటి విధంగా. ఇంచేత చెప్తున్నామంటే మరి అంతటి పరాయి పాలనని స్వేచ్ఛ స్వాతంత్రాలు కాపాడుకోవడం కోసం మరి మన వాళ్ళందరూ ప్రాణత్యాగాలు చేశారు. అలాంటి పాలన ఎలా ఉండేది అన్నది మనం చూడాలంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో గత 5 ఏళ్లలో మనం ఏ పాలన అయితే చూసామో తెల్లవాళ్ల పాలన కంటే కూడా దుర్మార్గమైన పాలన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సవి చూసింది. ఈవేళ స్వేచ్ఛ కోల్పోయింది, స్వతంత్రం కోల్పోయింది, వాక్ స్వాతంత్రాన్ని కోల్పోయింది, భావ స్వేచ్ఛని కోల్పోయింది. అలాగే ఎవరికి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ మతాలు కానీ కులాలు కానీ వాళ్ళ యొక్క స్వేచ్ఛను కూడా హరించినటువంటి పరిస్థితులు చూస్తే గత 5 సంవత్సరాలు. ఈ ఆగస్టు 15 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మనందరం కూడా ఏమనుకోవాలంటే గత 200 సంవత్సరాల పాలనే కాదు, ఈ 5 సంవత్సరాల పాలన కూడా నుంచి కూడా విముక్తయ్యి ఈవేళ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం భారతదేశంతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కూడా ఈ 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని నిజమైనటువంటి స్వాతంత్ర దినోత్సవంగా, నిజంగా మనకి పెద్దలు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని మళ్ళీ కాపాడుకోగలిగామనేటటువంటి విధంగా మన వాళ్ళందరూ కూడా జరుపుకుంటా ఉన్నాం.